గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈఎస్ఆర్ ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో పార్ట్ 345లో చేంజ్ ఇన్ పే గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చేంజ్ ఇన్ పే అనేది చాలా టిపికల్ సెక్షను. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో పర్సనల్ డీటెయిల్స్, సర్టిఫికేట్ డీటెయిల్స్ అయిపోయినాయి. ఎస్ఆర్ ఈవెంట్స్లో కూడా మనకి అపాయింట్మెంట్, ప్రొఫెషన్, రెగ్యులైజేషన్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు మనం చేంజ్ ఇన్ పే, ఈ చేంజ్ ఇన్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్, ఏఏఎస్, తర్వాత పిఆర్సి, మన పిఆర్సి తీసుకున్న వివరాలు, తర్వాత స్పెసిఫిక్ ఆర్డర్లో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ లోపల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్టెప్ అప్, స్టెప్ డౌన్, తర్వాత పే ప్రొడక్షన్, తర్వాత ప్రమోషన్ తీసుకుంటే ప్రమోషన్కి సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయి. ఆ మొత్తం ఒక్కొక్కటి డీటెయిల్గా చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ ఈవెంట్ డేట్ దగ్గర మనం యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఫస్ట్ ఎంటర్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసేటప్పుడు ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్ డేటు మనం ఎఫెక్ట్ డేట్ అక్కడ వేసుకోవచ్చు. లేదా డీడీఓ మనం యాన్యువల్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఆ డేట్ వేస్తారు కదా, ఆ ప్రొసీడింగ్ డేటు, అది మనం ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే ఇక్కడ ఏదో ఒక డేట్ నేను తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. తర్వాత మిగతా అన్నీ చూద్దాం. ఫస్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్, ప్రతి సెక్షన్లో నేను ఒక్కొక్కటి కొన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఒక్కొక్కటి ఎంటర్ చేస్తాను, మిగతాయి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై సర్వీస్ ఈజ్ 10 years, 10 యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకని ఒక యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేస్తాను. అదేవిధంగా మిగతా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అట్లాగే ఏఎస్ కూడా, అలాగే మిగతా పిఆర్సి కూడా, పిఆర్సి మనం ఎన్ని తీసుకుంటే అన్నీ. కాబట్టి ఫస్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సి టైప్ అడుగుతుంది, మనకి దేనికి సంబంధించింది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిఆర్సి ఇయర్ అడుగుతుంది, ఏ ఇయర్ మనకు చెందుతామో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పే స్కేల్ అడుగుతుంది, మనం ఏ పే స్కేల్లో ఉన్నామో ఆ పే స్కేల్. ఇవన్నీ మనం ముందే మాన్యువల్ ఎంట్రీ ఫామ్ మాత్రం ఫిల్ చేయకుండా మనం ఎంటర్ కావద్దు ఆన్లైన్ డేటా ఎంట్రీలోకి. ఖచ్చితంగా మాన్యువల్ ఫామ్ ఎస్ఆర్ దగ్గర పెట్టుకుని ఫిల్ చేసుకుని ఉంటే దాని దగ్గర పెట్టుకుని మనం ఆటోమేటిక్గా డేటాని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఉంటుంది మొత్తం పే స్కేల్స్ కూడా అవన్నీ ముందే రాసుకుంటాం కాబట్టి, బేసిక్ పే కూడా ముందే రాసుకుంటాం కాబట్టి. చూడండి, ఫస్ట్ నేను పే అక్కడ నాకు ఫిక్సేషన్ అయ్యింది. ఫిక్సేషన్ అయిన తర్వాత ఇక్కడ నాకు బేసిక్ పే అంత ఉంది. మనకి ఫస్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ తీసుకునేదానికి ఇంక్రిమెంట్ రేట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, యాక్చువల్ పే కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఎఫెక్టివ్ డేటు ఎంటర్ చేయాలి, తర్వాత మానిటరీ బెనిఫిట్ డేటు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను డేట్ ఆఫ్ జాయినింగ్ 2000 అక్టోబర్లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ 19 జాయిన్ అయినా, అక్టోబర్ 19 జాయిన్ అయినా సరే మనకి నెలలో ఎప్పుడు జాయిన్ అయినా మనకు తెలిసిందే 1వ తారీఖు నుంచి ఇంక్రిమెంట్ మనకు మానిటరీ బెనిఫిట్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ డేట్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సేవ్ కొట్టేయాలి. సేవ్ కొట్టేయాలని డూ యూ వాంట్ టు సబ్మిట్ యాన్యువల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఓకే కొట్టేయటమే. సేవ్ కొట్టేసినంత మాత్రాన మనకి ఏమైనా మిస్టేక్స్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంప్లాయ్ కన్ఫర్మేషన్, చివరిలో ఎంప్లాయ్ కన్ఫర్మేషను మనం చేసుకునేంతవరకు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూనే ఉండవచ్చు. ఓకే కొట్టేయాలి. ఓకే కొట్టిన తర్వాత సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత క్లోజ్ కొట్టాలి. ఇట్లా మళ్ళీ సెకండ్, ఇట్లా మనం ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉంటుందో అన్ని యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వరకు మాత్రమే మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మధ్యలో ఏఎస్ వచ్చినప్పుడు అది సపరేట్, కాబట్టి మనం ఓన్లీ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏఎస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక 10 యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఉంటే 10 కూడా ఇదే టైపు. ఈవెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోవటం, తర్వాత చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకోవటం, యాడ్ కొట్టగానే లోపలికి వెళ్ళగానే యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు నేను ఫిల్ చేసి చూపించినట్టు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయటం, సేవ్ కొట్టేసేయటం. అన్నీ మనం ఇప్పుడు ఎక్కడైతే యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కొడతామో మొత్తం ఇక్కడ వరుసగా సేవ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు తప్పు ఉంటే. కాబట్టి ఇప్పుడు అది అయిపోయింది, యాన్యువల్ ఇంక్రిమెంట్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ చూద్దాం. రెండోది చేంజ్ ఇన్ పే, యాడ్, దీనిలో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ చూద్దాం. చూసినట్లయితే ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్లో టైప్ ఆఫ్ అడ్మిన్, నేను ఇక్కడ
మనకి గతంలో అయితే 10 ఇయర్స్, 15 ఇయర్స్, 21 ఇయర్స్ ఉంటుంది, 3 టైప్స్. తర్వాత 8, 16, 24 ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 6 ఇయర్స్, 8 ఇయర్స్, 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ రన్ అవుతుంది. నేను ఫస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ 11 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ వరకే తీసుకున్నాను. అప్పుడు మనకి హెచ్జిపి మనం ముందే నోట్ చేసుకుంటాం, అది 6 ఇయర్స్ స్కేలా, హెచ్జిపినా, తర్వాత స్పెషల్ గ్రేడ్ పే స్కేలా, తర్వాత ఎస్పీపీ 1ఏనా, ఎస్పీపీ 1బీనా, ఎస్పీపీ 2నా, స్పెషల్ అడాక్ పే స్కేల్, స్పెషల్ అడాక్ ప్రమోషన్ పే స్కేల్ 1ఏనా, 1బీనా, 2 ఇవన్నీ ముందే మనం నోట్ డౌన్ చేసుకుంటాము. ఎస్ఆర్లో మొత్తం ఉంటాయి డీటెయిల్గా. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ దగ్గర అంటే మనం ఇప్పుడు ఏఎస్ తీసుకునే ముందు వరకు ఏ పే స్కేల్లో ఉన్నాము, ఏ బేసిక్ పేలో ఉన్నాము సెలెక్ట్ చేసుకోవాలి. ఏఎస్ తీసుకున్న తర్వాత మనం ఏ పే స్కేల్కి మారుతాము, తర్వాత ఏ బేసిక్ పేకి మారుతాము సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంటు. నేను ఎగ్జాంపుల్కి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూపిస్తున్నాను. సర్వీస్ రూల్స్ ఇది ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈఎస్సి 02 S01 అయితే గెజిటెడ్ హెడ్ మాస్టర్స్కి, తర్వాత ఈఎస్సి 02 S02 అయితే హెచ్జిటి, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్స్కి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ 1లో స్కూల్ అసిస్టెంట్స్, ఎల్పీలు, ప్రైమరీ స్కూలు హెచ్ఎంస్ అంటే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు ఉంటారు. క్లాస్ 3లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటారు. స్టేటు, పిఆర్సీ ఇయర్. తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసాం కదా, మొత్తం యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేసుకుంటూ వస్తాం కదా, ఇక్కడ డిస్ప్లే అయ్యింది. కాబట్టి మనం ఏఎస్ తీసుకునేటికి మనం ఏ ఇంక్రిమెంట్లో ఉన్నామో ఆ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఏదో ఒక ఇంక్రిమెంట్ తీసుకుంటున్నాను, బేసిక్ పే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ కూడా సేమ్ డిపార్ట్మెంట్ సేమే, సర్వీస్ రూల్స్ సేమే, క్లాసు సేమ్, పోస్టు సేమే, పిఆర్సీ టైపు సేమే, అదే పిఆర్సీలో కాబట్టి పిఆర్సీ ఇయర్ కూడా సేమ్గా ఉంటుంది. పే స్కేల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2015లో నేను పిఆర్సీ తీసుకున్నాను. అప్పుడు నా పే స్కేల్ ఏమైందంటే 6 ఇయర్స్ 29,762,80,930కి మారింది. తర్వాత బేసిక్ పే కూడా ఎంత వస్తుందో అంత మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్కి ఏనండి వీటిని. తర్వాత ఎఫెక్టివ్ డేట్ అంటే ఆ ఏఎస్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది. ఏఎస్ ఎప్పుడైనా సరే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే మంత్ ఫస్ట్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏఎస్ మాత్రం మనం ఏ రోజైతే 6 ఇయర్స్ కరెక్ట్గా మనం ఎప్పుడైతే లాస్ ఆఫ్ పే కూడా తీసేసిగా ఎప్పుడైతే మనం 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాం, లేదా 12 ఇయర్స్, 18 ఇయర్స్, అలాగే 25 ఇయర్స్, లేదా గతంలో 10 ఇయర్స్, 15 ఇయర్స్, 21 ఇయర్స్, అలాగే 8, 16, 24. ఇప్పుడు ఎఫెక్టివ్ డేటు నాది ఏఎస్ ఎఫెక్టివ్ డేటు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి నా ఏఎస్ ఎఫెక్టివ్ డేటు ఎన్నిసార్లు మనం ఏఎస్ తీసుకుంటే అన్నిసార్లు ఏఎస్ ఎఫెక్టివ్ మనం ఎంటర్ చేసే ఏఎస్ యొక్క ఎఫెక్టివ్ డేటు ఎప్పటి నుంచి మనకి మానిటరీ బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఇది ఆర్డర్ కాపీ. మనకి డీడీఓ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీము మనకి శాంక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ కాపీ ఉంటే ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ప్రొసీడింగ్ కాపీ లేదనుకోండి ఎస్ఆర్ ఎంట్రీ ఉంటుంది, ఏఎస్ యొక్క ఎస్ఆర్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎస్ఆర్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకుని చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఆ ఎస్ఆర్ ఎంట్రీ మనం స్కాన్ చేసింది అప్లోడ్ చేసి సేవ్ కొట్టేసేయాలి. సేవ్ కొట్టేసిన తర్వాత ఏఎస్ ఎంట్రీ అయిపోయింది. ఇది ఒక ఏఎస్. మీరు సర్వీస్లో ఎన్ని ఏఎస్ ఎంట్రీలు తీసుకుంటే ఏ పిఆర్సీ నుంచి ఇప్పుడు 2010లోనే సేమ్ మళ్ళీ అదే పిఆర్సీలో మనం 2 ఏఎస్లు లేదా 2 ఏఎస్లు తీసుకుని ఉండొచ్చు, లేదా ఒక ఏఎస్ తీసుకొని ఉండొచ్చు. అది మనం ఇక్కడ సేమ్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. మారితే మారినట్టు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా మనం తీసుకున్న ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టగానే సేవ్ సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత క్లోజ్ చేయాలి. ఇది చేంజ్ ఇన్ పేలో రెండో పార్ట్. మూడో పార్ట్ చూద్దాం. మూడో పార్ట్ వచ్చేసరికి మనకి పే రివిజన్ కమిషన్ ఉంటుంది.
లేదా స్టెప్ అప్, ఏదంటే అది. మనకి చేంజ్ ఇన్ పే, యాడ్, చూడండి మూడోది స్టెప్ అప్ ఉంటుంది. స్టెప్ అప్ అంటే ఒక్కోసారి సర్వీస్లో మనకన్నా జూనియరు ఎక్కువ పే తీసుకుంటుంటే అతని బేసిక్ పేని పెట్టుకుని మనం స్టెప్ అప్ చేసుకోవచ్చు. స్టెప్ అప్ స్టెప్ డౌన్ రెండు సేమ్గా ఉంటాయండి. నేను స్టెప్ అప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టెప్ అప్లో కాలమ్స్ ఏవైతే ఉంటాయో స్టెప్ డౌన్లో కూడా అదే కాలమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి స్టెప్ అప్ చూడండి, స్టెప్ అప్ తీసుకుని ఇక్కడ చూడండి డిపార్ట్మెంటు, సర్వీస్ రూలు, క్లాసు, పోస్టు, పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయర్ సేమే, అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఫ్రమ్ ఇది అంటే మనం స్టెప్ అప్ తీసుకునే ముందు ఏ పే స్కేల్లో ఉన్నాం, ఏ బేసిక్ పేలో ఉన్నాం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టూ మనం స్టెప్ అప్ తీసుకున్న తర్వాత పిఆర్సీ ఏ పే స్కేల్లో ఉన్నాం, ఏ పే స్కేల్ మారితే మారిన పే స్కేల్ వేయాలి. అదే స్టెప్ అప్ తీసుకున్న తర్వాత మనం మారిన మన బేసిక్ పేని ఎంటర్ చేయాలి. అదే విధంగా విత్ హూమ్ ది పే ఈజ్ స్టెప్డ్ అప్, ఏ ఎంప్లాయీతో అయితే మనం ఆధారం చేసుకుని మనం స్టెప్ అప్ చేసుకున్నాము ఆ ఎంప్లాయీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటే ట్రెజరీ ఐడి 7 digits ట్రెజరీ ఐడి, ఆ ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ డిజిగ్నేషను మనం ఎంటర్ చేయాలి. రిమార్క్స్ ఏమంటే రాయాలి. రాసిన తర్వాత సేవ్ కొట్టేయాలి. సేవ్ కొడితే ఇంతటితో స్టెప్ అప్ యొక్క ప్రాసెస్ పూర్తయిపోతుంది. తర్వాత స్టెప్ డౌన్ కూడా సేమ్ కాలం. మాకు ఇన్ కేసు మనకి ఏదైనా పొరపాటున స్టెప్ డౌన్ అయిందనుకోండి, అది కూడా సేమ్ కాలమ్స్ ఇదే విధంగా ఫిల్ చేయాలి. తర్వాత స్పెసిఫిక్ ఆర్డర్. ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి చూడండి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ మనకేమన్నా లభించినట్లయితే, ఆర్థిక లాభం ఏమన్నా లభించినట్లయితే ఎలా లభించింది, ఎన్ని ఇంక్రిమెంట్స్ లభించినాయి, రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పైన కాలమ్స్ అన్నీ సేమే. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్లో ఎన్ని ఇంక్రిమెంట్స్ మనకు లభించినాయి, ఆ రేట్ ఆఫ్ ఇంక్రిమెంటు, ఫ్రమ్ డేటు టు డేటు ఎంటర్ చేసి ఆ ఆర్డర్ కాపీని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ కొట్టేసేయాలి. దీంతో స్పెసిఫిక్ ఆర్డర్ అయిపోతుంది. ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో ఒక కాలం ఒకటే అయిపోతుంది, ఒక సెక్షన్. తర్వాత ఇంక్రిమెంట్స్ దట్ యాడ్స్ టు పే, మన గతంలో మనకి పేకి యాడ్ అయ్యే ఇంక్రిమెంట్స్ ఉంటే అక్కడ కూడా మనకి ఎన్ని పేకి యాడ్ చేసుకుంటున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఆ ఆర్డర్ కాపీ మనం అప్లోడ్ చేయాలి. తర్వాత స్పెసిఫిక్ ఆర్డర్లోని ఇవన్నీ. తర్వాత పర్సనల్ పే, కొంతమందికి పర్సనల్ పే ఉంటుంది, పీపీ. ఆ పీపీ కూడా మనం పీపీ చూడండి ఎన్ని ఇంక్రిమెంట్స్ వచ్చినాయి పీపీలో, రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎంత, ఫ్రమ్ టు అంటే అప్ టు రిటైర్మెంట్ దాకా ఉంటుంది. మనం ఎఫెక్టివ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్పెసిఫిక్ ఆర్డర్ తర్వాత ఆ స్పెసిఫిక్ ఆర్డర్లో అవార్డు, రివార్డు. మనకి కొన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి, అవార్డ్స్ ద్వారా మనకి ఏదైనా ఇంక్రిమెంట్స్ వచ్చినట్లయితే ఎన్ని ఇంక్రిమెంట్స్ వచ్చినాయి, ఆ రేట్ ఆఫ్ ఇంక్రిమెంటు, ఎఫెక్టివ్ ఏ డేట్ నుంచి అవి ఎఫెక్టివ్ అయినాయి ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ కాపీ అప్లోడ్ చేయాలి. తర్వాత సేవా పథకాల కింద మనకి ఏమైనా ఇంక్రిమెంట్స్ వచ్చినట్లయితే ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నట్లయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎన్ని ఇంక్రిమెంట్ లాభ పొందినట్లయితే అన్ని ఇంక్రిమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కూడా మనం వేసి ఎఫెక్టివ్ డేట్ వేసి ఆ ఆర్డర్ కాపీని మనం అప్లోడ్ చేయాలి. తర్వాత పే ప్రొడక్షన్. ఒక్కోసారి మనం లోకల్ బాడీ నుంచి గవర్నమెంట్ ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, మన ఒక టీచర్ ఉన్నారు, సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యారు. వారు గ్రూప్ 2 ద్వారా వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినప్పుడు మనకి ఖచ్చితంగా పే ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న దాంట్లో బేసిక్ పే మనం పోస్ట్ ఏదైతే సెలెక్ట్ అయ్యామో అక్కడ బేసిక్ పే తక్కువ ఉన్నట్లయితే మనం ఆల్రెడీ డ్రా చేస్తున్న బేసిక్ పేనే పే ప్రొటెక్షన్ ద్వారా మనం పొందవచ్చు. అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి పర్సనల్ పే అమౌంట్ ఎంత ఉంటుందో అంత పే ఫిక్స్డ్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ పర్సనల్ పే అమౌంట్ కూడా మన బేసిక్ పే మనకి ఏ బేసిక్ పే అయితే మనకు ఉంటుందో పే ప్రొడక్షన్ తర్వాత అది ఎంటర్ చేసి దాని ఆర్డర్ కాపీ మనం అప్లోడ్ చేసి సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన తర్వాత
స్పెసిఫిక్ ఆర్డర్లో పే ప్రొడక్షన్ అవుతుంది. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ పెన్షన్ గతంలో ఇప్పుడైతే తీసేశాడు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ పెన్షన్ చాలామందికి ఉన్నాయి. ఎఫ్ఈలు ఆ ఎఫ్ఈలు ఉన్నట్లయితే సేమ్ ఇక మనకి మొదటి కాలమ్స్ అన్నీ సేమ్ అండి, మీరు గమనించుకోండి. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్కి వచ్చేదానికి పే స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. పే స్కేల్ సెలెక్ట్ చేసుకుని మన బేసిక్ పే అంటే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ మనం ఆర్డర్ మనం ఎప్పుడైతే పొంది ఉన్నామో ఆ టైంలో మన పే స్కేలు, అప్పుడు మనకున్న బేసిక్ పే ఎంటర్ చేసేసి మన ఫ్యామిలీ ప్లానింగ్ అమౌంట్ వేసేయాలి. 60, 30, 60, 75 ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఎంటర్ చేసేసి ఆ ఎఫ్ఈ మనకి ఎప్పటి నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ డేట్ని ఎంటర్ చేసి ఆ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఆర్డర్ మనం శాంక్షన్ ఆర్డర్ ఉంటుంది కదా, మనకి డీడీఓ ఇస్తాడు, అది మనం అప్లోడ్ చేయాలి ఉంటే, లేదంటే ఎస్ఆర్ ఎక్స్ట్రాక్ట్ మన ఎస్ఆర్లో ఎంట్రీ చేసి ఉంటుంది కదా, ఆ ఎస్ఆర్ కాపీని మనం స్కాన్ చేసి మనం అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఫర్ హైయర్ క్వాలిఫికేషన్, ఇవి కూడా ఇప్పుడు తీసేశాడు. గతంలో మనకి హైయర్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇంక్రిమెంట్స్ ఇచ్చేవాడు, అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, అవి కూడా సేమ్ ఇప్పుడు మన ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్స్ మనకి ఎలా ఎంటర్ చేసామో మనకి హైయర్ ఎడ్యుకేషన్కి ఒక్కోసారి హైయర్ క్వాలిఫికేషన్ 1 ఇచ్చేవాడు, 2 ఇచ్చేవాడు. ఎన్ని ఇంక్రిమెంట్స్ మనం లాభ పొంది ఉంటే అన్ని ఇంక్రిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసి ఎఫెక్టివ్ డేట్ కూడా మనం ఎంటర్ చేసి ఫైల్ని మనం అప్లోడ్ చేయాలి. ఆ ప్రొసీడింగ్ లేకపోతే ఆర్డర్ లేకపోతే ఎస్ఆర్లో ఎంట్రీ చేసిన కాపీని యాజ్ యూజువల్గా మనం అప్లోడ్ చేయాలి. తర్వాత స్పెసిఫిక్ ఆర్డర్లో లాస్ట్ది స్పెషల్ పే ఎస్పీ ఉంటుంది కొంతమందికి, మన డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, టీచర్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. ఆ స్పెషల్ పే కూడా మనం ఎన్ని ఇంక్రిమెంట్లు తీసుకున్నాం అనేది మనం ఎంటర్ చేసుకుని ఆ రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసుకుని ఎఫెక్టివ్ డేట్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ కాపీ మనం అప్లోడ్ చేయాలి, లేదా ఎస్ఆర్ ఎంట్రీ అప్లోడ్ చేయాలి. ఇంతటితో స్పెసిఫిక్ ఆర్డర్ అయిపోతుంది. తర్వాత పే రివిజన్ కమిషన్. పే రివిజన్ కమిషన్ మనం పిఆర్సీ ఫిక్సేషన్ జరుగుతాయి కదండి, మన సర్వీస్లో స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు వరకు అప్ టు డేట్గా ఎన్ని పిఆర్సీ ఫిక్సేషన్ జరుగుతుందో ప్రతి పిఆర్సీ ఫిక్సేషన్ కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను ఒక పిఆర్సీ ఫిక్సేషన్ నేను చూపిస్తాను. అదేవిధంగా మనకి ప్రతి పిఆర్సీ ఫిక్సేషన్ సెలెక్ట్ చేసుకుని అన్ని పిఆర్సీలు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మన మాన్యువల్ కాపీలో పిఆర్సీ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకుని ఉంటాం ఆల్రెడీ. మనం మాన్యువల్గా పిఆర్సీకి సంబంధించిన పే రివిజన్ కమిషన్కి సంబంధించిన ఎన్ని పే రివిజన్ కమిషన్లు మనం పిఆర్సీలు తీసుకున్నాం అన్నీ ఎంటర్ చేసుకుని ఉంటాం. దీని దగ్గర పెట్టుకుని వరుసగా దీంట్లో కాలమ్స్ మనం ఎంటర్ చేయటమే. ఇక్కడ నేను ఎస్ఆర్ దగ్గర పెట్టుకుని చేస్తున్నాను. చూడండి, నేను పిఆర్సీ 2015 ఫిక్సేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ డిపార్ట్మెంటు చూడండి, డిపార్ట్మెంటు మన సర్వీస్ రూల్ క్లాసు పోస్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సీ టైపు స్టేటా ఏదైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ పిఆర్సీ ఫిక్సేషన్ ఫ్రమ్ ఏ పే స్కేల్ నుంచి మనం ఏ పే స్కేల్కి మారుతున్నాం, ఏ పిఆర్సీ నుంచి ఏ పిఆర్సీకి మారుతున్నాం. పిఆర్సీ నేను చూడండి, ఇక్కడ మనకి నేను 2015 పిఆర్సీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 2015 పిఆర్సీ 1/7/2013 నుంచి ఎఫెక్టివ్ అయింది. మనకి పిఆర్సీలు ఎంటర్ చేసేటప్పుడు మనకి డేట్ ఆఫ్ ఎఫెక్టివ్, డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ 2 కావాలి. అవన్నీ మీరు మాన్యువల్ కాపీలో ముందే ఎంటర్ చేసుకుని ఉంటారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకి మన లాగిన్ ఈ లింకులో ఈఎస్ఆర్ లింకులో మనకి ఇక్కడ చూడండి పిఆర్సీ వైజ్ ఏ స్కేల్స్ ఉంటాయి. తర్వాత పిఆర్సీ వైజ్ ఆప్షన్ డేట్స్ అండ్ మానిటరీ బెనిఫిట్ డేట్స్ కూడా ఉంటాయి. అవన్నీ మన మాన్యువల్ కాపీలో మనం ఎంటర్ చేసుకోవచ్చు. 2015 పిఆర్సీ అనేది 1/7/2013 నుంచి ఆప్షన్ డేట్, అది మానిటరీ బెనిఫిట్ మాత్రం 2/6/2014 నుంచి వచ్చింది. కాబట్టి అంతకుముందు దాకా నేను పిఆర్సీ 2010లో ఉన్నాను. తర్వాత పే స్కేల్లో ఈ పే స్కేల్లో ఉన్నాను. తర్వాత బేసిక్ పే మాత్రం 16,150లో ఉన్నాను అప్పటికి. అంటే 16,150లో ఉన్నప్పుడు తర్వాత పిఆర్సీ మారినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇవన్నీ మామూలుగా కామన్గా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత డిపార్ట్మెంట్ విషయాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్కేల్ తీసుకుంటాం. స్టేటు పిఆర్సీ టైపు స్టేటు, పిఆర్సీ ఇయర్ 2015కి ఇప్పుడు ఫిక్సేషన్ జరుగుతుంది.
పే స్కేల్, ఏ పే స్కేల్లో ఉన్నాను. తర్వాత ఎక్కడ ఫిక్స్ అయింది నా పే 2015లో ఎక్కడ ఫిక్స్ అయింది చూడండి. ఫిక్స్ రేట్ అని ఉంటుంది. ఆ పేని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ ఆప్షన్, మనకి ఇక్కడ పిఆర్సీ వైజ్ డేట్ ఆఫ్ ఆప్షన్ డేట్స్, అన్ని పిఆర్సీల యొక్క ఆప్షన్ డేట్స్ ఉంటాయి, మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. మనం మాన్యువల్ కాపీలో ఎంటర్ చేసుకుంటాం. ఇది డేట్ ఆఫ్ ఆప్షను 1/7/2013. నెక్స్ట్ ఇంక్రిమెంట్ సెలెక్ట్. పే ఫిక్సేషన్ జరిగినప్పుడు మన పే ఫిక్సేషన్లోనే మనకి డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ పిఆర్సీ వైజ్ ఉన్న మన డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఏ పిఆర్సీ అయితే ఆ పిఆర్సీ యొక్క డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ కొట్టుకోవాలి. ఇది ప్రతి పిఆర్సీ, ఒక పిఆర్సీ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ సేవ్ కొట్టేసేస్తాం. సేవ్ కొట్టే కానీ ఓకే ఉంటుంది. క్లోజ్ కొట్టేసేయటమే మనకు ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం డేట్ ఆఫ్ ఈవెంట్ అంటే నెక్స్ట్ పిఆర్సీ, ఒక పిఆర్సీ ఎంటర్ చేశాను కదండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పిఆర్సీ ఎప్పుడో మన ఈవెంట్, అది మన ప్రొసీడింగ్ డేట్ అయితే ఎప్పుడైతే ఉంటుందో పిఆర్సీ ప్రొసీడింగ్ డేట్ ఉంటుంది, లేదా డీడీఓ సైన్ చేసే డేట్ ఉంటుంది కదా, అది ఈవెంట్ డేట్ కింద మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ ఇన్ పేలోకి వెళ్తాం, యాడ్ కొట్టడం. యాడ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, పే రివిజన్ కమిషన్ తీసుకోవటం. మళ్ళీ నెక్స్ట్ పిఆర్సీ మనం సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోవటం. ఇలా పిఆర్సీలన్నీ కంప్లీట్ చేయాలి. పిఆర్సీలు ఇప్పుడు మనకి ఏమేమి అయిపోయినాయి, యాన్యువల్ ఇంక్రిమెంట్, ఏఎస్, స్టెప్ అప్, స్టెప్ డౌన్, స్పెసిఫిక్ ఆర్డర్, పే రివిజన్ కమిషన్ కూడా అయిపోయింది. ఇక ఇక్కడ చూడండి, ఎఫ్ఆర్ 22A1, 22A4, ఎఫ్ఆర్ 31(2), ప్రీఫోన్ ఆఫ్ ఇంక్రిమెంట్, ఎఫ్ఆర్ 22B, ఎఫ్ఆర్ 22B, ఇవన్నీ ప్రమోషన్ వచ్చినప్పుడు వచ్చే ఇంక్రిమెంట్లు. మనం ఏ ప్రమోషన్ ఇంక్రిమెంట్ ముందు 22A1 తీసుకుని తర్వాత 22B తీసుకుంటాం, లేదా ఇక్కడ 31(2) కూడా తీసుకుంటాం. మనం మనకి ఏదైతే అప్లికబుల్లో అది సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ 22B1 మళ్ళీ ఫస్ట్ ఇంక్రిమెంట్ ఎఫ్ఆర్ 22A1 అనుకోండి తీసుకోవటం. డిపార్ట్మెంటు, సర్వీస్ రూలు, క్లాసు, పోస్టు, పిఆర్సీ టైపు, అప్పుడున్న పిఆర్సీ ఎయిర్, పే స్కేల్ సెలెక్ట్ చేసుకోవటం. ఏ బేసిక్ ఎఫ్ఆర్ 22A1 కింద ఎంత బేసిక్లో ఫిక్స్ అయ్యాం, ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా 22A4, 31(2), అదేవిధంగా 22B, తర్వాత 22B, మొత్తం ఇవన్నీ సేమ్ కాలమ్స్ అనమాట. సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే మనం తీసుకున్నామో అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేసుకుని సేవ్ కొట్టేసుకోవడం. ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, సేవ్ కొట్టిన తర్వాత క్లోజ్ అయిపోయి మొదటికి వస్తుంది. మొదటికి వచ్చినప్పుడు మళ్ళీ ఈవెంట్ డేట్ సెలెక్ట్ చేసుకుని చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టగానే, యాడ్ కొట్టిన తర్వాత మనం యాడ్లో ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ 22B ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ రెండవది, లేదా పిఆర్సీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ రెండోసారి ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వెళ్ళిపోవాలి. ఇవి అయిపోతుంది. తర్వాత ఇక ప్రీఫోన్ ఆఫ్ ఇంక్రిమెంట్, ఒక్కోసారి ఇంక్రిమెంట్ ముందుకి జరుగుతుంది. ముందుకు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2008 హామీ పత్ర ఉపాధ్యాయులకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. దానివల్ల వాళ్ళ ఇంక్రిమెంటు ఒక్కోసారి ముందుకు జరిగినప్పుడు మనకి ఇదంతా ప్రమోషన్ తీసుకున్నప్పుడు కూడా ప్రీపోన్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుందంటే, ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి మన డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకోకుండా డేట్ ఆఫ్ ప్రమోషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంక్రిమెంట్ ప్రీఫోన్మెంట్ అవుతుంది. మనం సేమ్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని తర్వాత పే స్కేలు ఆ బేసిక్ పే సెలెక్ట్ చేసుకుని ఎఫెక్టివ్ డేట్, ఆ ప్రీఫోన్ అయింది కదా ఇంక్రిమెంట్, ఎప్పటి నుంచి ఏ డేట్కి ప్రీఫోన్ అయిందో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టుకోవాలి. తర్వాత లాస్ట్ది నోషనల్ ఇంక్రిమెంట్స్. ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ స్పెషల్ టీచర్స్ 398 వాళ్ళకి ఇచ్చారు, ఎస్టీ అన్ట్రైన్డ్ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత హామీ పత్ర ఉపాధ్యాయులకి ఇచ్చారు. అలాగే అప్రెంటిస్ పీరియడ్లో ఉన్న ఈ టీచర్స్ అందరూ మనం నోషనల్ ఇంక్రిమెంట్లు తీసుకున్నాం. అప్రెంటిస్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 19/10/2019 జాయిన్ అయ్యాను. 18/10/2011కి రెగ్యులరైజ్ అయిపోయింది. 19/10/2011 నేను రెగ్యులర్ స్కేల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ 19/10/2011కి నోషనల్ ఇంక్రిమెంట్స్ నాకు 2 వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ చేంజ్ ఇన్ పేలో మనకి ఈవెంట్ డేటు 19/10/2011 సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సారి సెలెక్ట్ చేసుకుని చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టుకుని నోషనల్ ఇంక్రిమెంట్ కొట్టుకుని ఇక్కడ పిఆర్సీ టైప్ ఏ పిఆర్సీలో ఉన్నాం, అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2010 పిఆర్సీలో ఉన్నాం.
ఆ పిఆర్సీ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేటు, తర్వాత ఇయర్ 2010 సెలెక్ట్ చేసుకుని స్కేల్ సెలెక్ట్ చేసుకుని మనం అప్పుడున్న బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. 14,860లో ఉన్నాను నేను. చూడండి మీకు ఎస్ఆర్ ఎంట్రీ నేను అది చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా మనం నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ముందే మనం మాన్యువల్ కాపీలో ఫిల్ చేసుకుని ఉంటే ఈజీగా అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ నోషనల్ ఇంక్రిమెంట్స్ 19/10/2011. ఇక్కడ అప్పటికి ఎక్కడన్నా 14,860లో మనకి బేసిక్ పే ఉన్నాను నేను. అప్పుడు ఫస్ట్ మన బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి, 14,860 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ యాక్చువల్ పే ఆటోమేటిక్ పడిపోతుంది. ఎఫెక్టివ్ డేట్ 19/10/2011 సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆన్ విచ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మానిటరీ బెనిఫిట్ కూడా మనకి 19/10/2011 నుంచే వస్తుంది. రెగ్యులర్ అయిన తర్వాతే నోషనల్ ఇంక్రిమెంట్ యొక్క మానిటరీ బెనిఫిట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ కొట్టగానే ఒకటి అయిపోతుంది. అయిపోయిన తర్వాత రెండో నోషనల్ ఇంక్రిమెంట్ కూడా సేమ్ ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుని వేయాలి. అలాగే 398 చేసిన వాళ్ళు కూడా కొంతమందికి ఒక ఇంక్రిమెంట్ మన బెనిఫిట్ అయ్యారు, కొంతమందికి 2 ఇంక్రిమెంట్లు బెనిఫిట్ అయ్యారు. అట్లా ఎన్ని ఇంక్రిమెంట్లు బెనిఫిట్ అయితే అన్ని ఇంక్రిమెంట్లు ఏ పిఆర్సీలో బెనిఫిట్ అయ్యారో ఆ పిఆర్సీని సెలెక్ట్ చేసుకుని ఏ పే స్కేల్లో బెనిఫిట్ అయ్యారు, బేసిక్ పే ఎంత అప్పుడు, తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ బెనిఫిట్ ఆటోమేటిక్గా మన బెనిఫిట్ అయిన రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్ పే మారిన పే కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రెండో ఇంక్రిమెంట్ మనం నోషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బేసిక్ పే ఎంత అవుతుంది, ఇక్కడ 15,280 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ డిస్ప్లే అయ్యి ఇంక్రిమెంట్ కూడా మారిపోతుంది అనమాట. అట్లా మూడో ఇంక్రిమెంట్ నోషనల్ ఇంక్రిమెంట్ తీసుకున్నారనుకోండి, మనం రెండో ఇంక్రిమెంట్లో మనకి యాక్చువల్ పే వస్తుంది కదా, ఆ యాక్చువల్ పేని ఇక్కడ బేసిక్ పేగా ఎంటర్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇట్లా నోషనల్ ఇంక్రిమెంట్స్ సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టుకోవాలి. ఇంతటితో మనకి పార్ట్ 3, 4, 5లో మనకి చేంజ్ ఇన్ పే సెక్షన్ అయిపోతుంది. ఇది మేజర్ సెక్షన్ అండి. చాలా జాగ్రత్తగా మాన్యువల్ కాపీ ఫిల్ చేసుకునే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మనం పార్ట్ 6 ఎలా చేయాలనే 3, 4, 5లోనే నెక్స్ట్ పార్ట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.